భాగ్యం ఇచ్చినందుకు అయ్యా నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడవు ప్రభా, సజీవుడమైన దేవుడవు ప్రభా, పునరుత్థానుడై తండ్రి మా కొరకు ప్రభా మరలా మీరు స్థలం శుద్ధపరచవే అయ్యా మమ్మల్ని తిరిగి తీసుకుని వెళ్ళటం ప్రభా నన్ను ఏం చేస్తున్న దేవుడవై ఉన్నందుకు వందనాలు ప్రభా. నిరీక్షణ గల సంఘముగా మాయ అయ్యా తండ్రి ఎటువంటి మచ్చ ఎటువంటి డాగు అయినను ప్రభా లేనటువంటి అయ్యా సంఘంగా నీ కొరకు మేము అలంకరింపబడడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధులకు వందనాలు అయ్యా. నూతనమైన యెరూషలేము పట్టణం లాగా ప్రభా అయ్యా మేము తండ్రి యేసయ్యా నూతన వస్త్రాలను ధరించుకుని ప్రభా స్తుతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ధవల వస్త్రాలు, దక్షిణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు అయ్యా మేము ధరించుకొని పరిశుద్ధ వస్త్రాలను ధరించుకొని ప్రభా అయ్యా మేము నీ కొరకు ఎదురు చూడడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి మీరు చేసిన మేలులో మేము దేనిని మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో మా హృదయపూర్తిగా మేము మీ సన్నిధిలో సాగిలపడి ప్రభా మా యొక్క తండ్రి ప్రభా యొక్క సంవత్సరాంతం వరకు ప్రభా మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి, యొక్క కార్యములను బట్టి, గొప్ప మేలులను బట్టి ప్రభా, నీ కృపలను బట్టి ప్రభా అయ్యా మీ సన్నిధిలో మేము నీకు నమస్కారములు తెలుపుకుంటున్నాం ప్రభా. అయ్యా కృపలో స్వీకరించండి ప్రభా. అయ్యా మీరు తండ్రి మా స్తుతుల సింహాసనం మేము దుర్గం స్థాపించే దేవుడు ప్రభా. మేము చంటి పిల్లల మనస్సు కలిగిన వారమే ప్రభా మీ సన్నిధిలో మేము మొరపెట్టడానికి సహాయం చేయండి. అవును ప్రభా, చంటి పిల్లలు తన తండ్రి దగ్గర ఏ విధంగా ఉంటారో ప్రభా ఆ విధంగా మేము మీతో అనుబంధం కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీరు అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. మీకు వందనాలు అయ్యా, మీకు స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, ఆకాశం ముందు మీరు ఉన్నారు ప్రభా. మీరు గొప్ప దేవుడు ప్రభా. అయ్యా మీ వైపు మా కనులెత్తి మేము చూచుచున్న వారము ప్రభా. అయ్యా ఎల్లప్పుడూ నీ నామము కనపరచబడినది, ఎల్లప్పుడూ నీ నామము కీర్తించబడినది ప్రభా. అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మీరు రోషం గల దేవుడు అని ప్రభా. అయ్యా మీకు కూడా రోషం కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ సంవత్సరాంతంలో ప్రభా ఎంతో మంది ప్రభా అయ్యా ప్రభా తండ్రి మరణించి ఉన్నారు. కానీ అయ్యా మాకైతే తండ్రి ఇంత గొప్ప ధన్యత ఇచ్చావు ప్రభా. ఏమిచ్చి మీరు మేము తీర్చలేము ప్రభా. అయ్యా మాకు, మా కుటుంబాలకు, మా చుట్టూ ఉన్న వారికి ప్రభా తండ్రి అయ్యా మా సహవాసానికి ప్రభా మీరు ఇంత క్షేమస్మృతిని ఇచ్చిన విధానం బట్టి నన్ను నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 ప్రభా. అయ్యా లోకంలో భయంకరమైన తెగులు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ అయ్యా అయ్యా మాకు, మా కుటుంబాలకు, మా సహవాసానికి ప్రభా మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా కేవలం ఇక్కడ ప్రభా తండ్రి అనుదినము నీ వాక్యం వినిపింపబడుట ద్వారానే ప్రభా ఆ వాక్యం ఏదో ఒక సందర్భంలో ప్రభా ప్రతి క్షణము మమ్మల్ని సేవ చేసేది తండ్రి. అన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. మేము ప్రార్థించి మరిచిపోయినా కానీ అయ్యా మీరు మరొకరి దేవుడు ప్రభా. మేము నీ సన్నిధిలో మొరపెట్టి అయ్యా మేము ఒకవేళ దాన్ని మరిచిపోయినా అయ్యా మీరు జ్ఞాపకం ఉంచుకొని మాకు ఇచ్చే దేవుడు అయినందుకు వందనాలు అయ్యా. ఎంత జాలిగల దేవుడు. 5వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునేలా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాగం చేయను. దేవుడి లేఖలు 35 వరకు చదువుకుంటాం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చెయ్యబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇది. నేను వారికి దేవుడనయుదును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి నొందుదుము అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటి
వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించిన వాడును దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రములు రేపువాడనగు యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన పేరు. కృపకు సహాయం చేసి స్వస్థపరిచిన ఆయన నా తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి. అవును నా ప్రభా నా తండ్రి 2024లో ఎలా బ్రతికినామో మాకు తెలియదు నా ప్రభా నా తండ్రి. నేను నా తండ్రి 2025లో నా తండ్రి నీ బిడ్డలుగా బ్రతకటానికి మాకు సహాయం చేసి స్వస్థపరిచిన ఆయన నా తండ్రి నీకు స్తోత్రములనైనా. అవును నా తండ్రి మీ నేటి వారం కాదు నా ప్రభా, నీ కృప నీ దయ ఉంటే చాలు నైనా నా తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి. తల్లి మనిషి నా తండ్రి మనిషి నేను మరిమరించి లభించినావు నా ప్రభా నీకు స్తోత్రములు నా తండ్రి. నేను ఈ దినము చూడగా నా తండ్రి అందరికి మట్టికి మన్నైనాలో తెలియదు నా ప్రభా నీకు స్తోత్రములు నా తండ్రి. అవును నా ప్రభా నా తండ్రి మేము బ్రతుకున్నామంటే అది మా కృప మా దయ కాదు నా ప్రభ, నీ గొప్పతనము నా తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి. నేను నా తండ్రి పాడదంలో నానంత తండ్రి నేను నా ప్రభ పాల్గొనడానికి నేను ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నా తండ్రి. నేను నీ బంగారు పాదములు పట్టుకొని అడుగుచున్నాను నా తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి. 2025లో నా తండ్రి నా ప్రభు నా తండ్రి నీ బిడ్డగా అడుగుచున్నాను నా తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి. నా తండ్రి 24లో మేము ఎలా బ్రతికినామో నా తండ్రి నేను 2025లో నీ బిడ్డలుగా బ్రతకటానికి నేను ప్రతి బిడ్డకి నేను మంచి తెలివి జ్ఞానం దయచిన ప్రభు నీకు స్తోత్రములు నైనా. అవును నా ప్రభు నా తండ్రి నా ప్రభువానికి స్తోత్రములు నా తండ్రి. నా ప్రభువా నా తండ్రి మీ పాపలనైనా నా తండ్రి మీ పాపాలనైనా నా తండ్రి క్షమించినైనా నీ బిడ్డగా బ్రతకటానికి సహాయించిన నా తండ్రి నీకు స్తోత్రములనైనా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకి నేను నీ దీవెనలు అందించిన ప్రభు నీకు స్తోత్రములు నా తండ్రి. ఈ లోకంలో ఎందరూ జీవిస్తున్నారు నా తండ్రి ప్రతి బిడ్డని నేను పేరు పేరు దీవించి ఆస్వాదించే భాగ్యం దయచిన ప్రభు నీకు స్తోత్రములు నా తండ్రి. ఇంతవరకు నీ పని పాటలను తోడింది నా తండ్రి నీ వాక్యం నా తండ్రి నీ వాక్యము ద్వారా నా తండ్రి మా మనసును బలపరచడానికి సహాయించిన ప్రభు నీకు స్తోత్రములు నా తండ్రి. నైనా నా తండ్రి కొన్న ప్రతి బిడ్డకి నైనా నీ వాక్యం విడిచిపెట్టకుండా నా తండ్రి నేను నా తండ్రి మనసులో నా తండ్రి భద్రపరచడానికి సహాయం చేయను తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి. అవును నా తండ్రి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ధర్మ విధి. మళ్ళీ చెప్పండి, అంటే మనం సంవత్సరాలు గడుస్తూ ఉంటే మనం ధర్మ విధిలో ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఇందాక పవన్ మాట్లాడిన మాటల్లో కూడా అదే మనము మన యొక్క కంఠంలో దేవుని యొక్క వాక్యము భారంగా ఉంటే అనేక ఆశీర్వాదాలను మనం పొందుకుంటామని ఇందాక పవన్ ద్వారా మనం మరి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. పవన్ చెప్పిన లేఖన భాగంలో కూడా మన యొక్క బ్రతుకులలో దేవుని యొక్క వాక్యం ఊరికే నేను వాక్యం చదువుతున్నానని కొంతమంది అనుకుంటుంటారు కానీ దాన్ని గ్రహించాలి. ఎన్నిసార్లు చదివినా వాక్యం గ్రహించకపోతే వేస్ట్ అది. అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే నేను వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదు అంటాడు. ఇది కొత్త నిబంధన, వారితో చేసే నిబంధన అనే మాట ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ నిబంధన ఎప్పటికీ భంగం చేయనటువంటి నిబంధన, ఇది స్థిరమైన నిబంధన, కొట్టివేయని నిబంధన. తండ్రి అయిన దేవుడు ఎందుకు ఈ నిబంధన చేశాడంటే పాత నిబంధన కాలంలో అంటే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచే వరకు కూడా ఇశ్రాయేలు జనులతో మాత్రమే నిబంధన చేసి వాళ్ళు మాత్రమే ధర్మ విధిని ఉంచి అంటే వాక్యము ద్వారానే మనం యేసయ్యతో కనెక్ట్ అయ్యి యేసయ్య ద్వారా ఇశ్రాయేలుకు వచ్చిన బ్లెస్సింగ్స్ అన్ని కూడా మనం కొనుక్కుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాళ్ళకంటే శ్రేష్టమైన నిబంధన మనకి ఇచ్చాడు. ఎందుకంటే పాత నిబంధనలో ఇలాగ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని అందరూ క్రీస్తులోకి రావాలి అన్నది పాత నిబంధనలో లేదు. కానీ కొత్త నిబంధనలో వాళ్ళు ఏ మతమైనా ఏ కులమైనా ఏ చేతన ఏ తెగమైనా పండే గోత్రంలో ఏ గోత్రమైనా కూడా మనం క్రీస్తుకు చెందిన వారము. క్రీస్తుకు చెందిన వారమైనప్పుడు దేవుని యొక్క సంతతి, దేవుని యొక్క పిల్లలము. అందుకనే దేవుడి పిల్లలు దైవికంగా ధైర్యంగా ఉండాలి, పిరికి వారుగా ఉండకూడదు.
పేర్లు మార్చుకొని అక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు, మీరు దేవుడి పిల్లలు అంటే అక్కడ కాదని, ఇంకా ఉద్యోగ లోన్ల కోసము మరి ఇంకా ఏమైనా ఇతరత్వమైన వాటి కోసమే మనం ప్రాంతమాడకూడదు. ఇతర లాభాల కోసమే దేవుని అమ్మి వేసుకొని సొమ్ము ఎత్తుకోకూడదు. అదే ధర్మ విధి అంటే. ధర్మ విధి అంటే మనం నిజంగా దేవునికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం, దేవునితో చేసిన నిబంధన, బాప్తిజం తీసుకున్నప్పుడు కొన్ని నిబంధనలు మనం చేస్తాం. ఆ నిబంధన మనం నెరవేరుస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన మనం చేసుకోవాలి. అదే అందుకే నా ధర్మ విధిని వాళ్ళ మనసులలో నేను ఉంచుతాను అంటున్నాడు. మనసులలో ఉంచడం అంటే మనం ఈ యొక్క వాక్యమును వినడము విడిచిపెట్టడం కాదు, ఎప్పుడు వాటిని మననం చేసుకుంటాం, ఎప్పుడు మనం వాటిని గుర్తు చేసుకుంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనం నింపబడతామో, దేవుని వాక్యం మనం గుర్తు చేసుకుంటామో, అప్పుడే అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది తప్పగా కూడా మంచిది. చదువురాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేర్పించడం, ఇది మన యొక్క విధి. ధర్మ విధి అంటే మనం నేర్చుకొని వేరే వాళ్ళకు నేర్పించడం. మనం పరిశుద్ధంగా ఉండి వేరే వాళ్ళని పరిశుద్ధంగా ఉంచాలి. మనం విశ్వాసం నుండి వేరే వాళ్ళని కూడా విశ్వాసం నడిపించాలని చెప్పింది కదా. అలాగా మనము దేవునికి మహిమకరంగా జీవిస్తూ అనేకులను ప్రభు మహిమలో నడిచే వారిగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. తర్వాత మనం చూస్తే యెహోషువ 1వ అధ్యాయం ధర్మ విధులను ఆయన మన మనసులో ఉంచాడంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. 7వ వచనం చదవండి. యెహోషువ 1. అయితే నీవు నిబ్బరం కలిగి, చూడండి ఇక్కడ వ్యక్తిగతంగా చెప్తున్నాడు అందరికీ. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి, నీవు 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 ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా చెప్తున్నాడు. నీవు నిబ్బరం కలగాల ఉండాలా. 1 2 జాగ్రత్త పడాలి. బహుధైర్యంగా నుండి 3 ధైర్యంగా ఉండాలి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున 4వది ఏంటంటే నీవు నడుచు ప్రతి మార్గమున కుడికి ఎడమకు చక్కగా ప్రవర్తించినట్లు, చూడండి చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ యొక్క ఉదయకాల సమయమందు కుడికి గాని ఎడమ గాని తొలగే విధానంలో మనం ఉన్నామేమో ప్రశ్న వేసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునే నిర్ణయానికి మనం కట్టుబడాలి. అందుకనే ధర్మ శాస్త్రములు అనుసరించి నడవాలి అని యెహోషువతో మోషే, ఏదైతే మరి మోషేకు తోడైన దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషేకు ఏ మాట చెప్పాడో అదే మాట యెహోషువతో మాట్లాడి, నేను మోషేకి ఎలా తోడై ఉన్నాడు నీకు కూడా తోడై ఉంటాడు. అయితే నువ్వు ధర్మశాస్త్ర విధులు మాత్రం ఏం చేయాలంట, అనుసరించాలి. తేటగా మాట్లాడుతున్నాడు. కుడికి ఎడమకు తిరగకూడదు. వీటిని నువ్వు వినాలి, నువ్వు ఆ బోధ పొందాలి, అనేకులకు వాటిని వినిపించాలి అంటాడు. అట్లనే ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇక్కడ ఇర్మియా చెప్తాడు, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుంచి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాడు దేవుడు. ఈ యొక్క ఉదయకాల సమయం జగత్తు పునాది వేయబడక ముందే మనందరి క్రీస్తులో ఆయన చూశాడు. ఎఫెసీయుల పత్రిక 1:5 తేటగా ఉంది. జగత్తు పునాది వేయబడక ముందే అంటే ఈ యొక్క ఏదైనా తోట చేయకముందే, ఆదాము అవలం చేయక ముందే క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవా నువ్వు నన్ను నిర్మాణం చేశావు, నేను నడవలసిన త్రోవ నాకు నేర్పించాల్సి రోజు చెప్పాలి. నా పైన దృష్టి నుంచి నాకు ఆలోచన చెప్పించు, ఆత్మ ద్వారా నన్ను నడిపించు. అందుకే రోమా 8లో నడిపింపచే దేవుడాత్మ, జీవింపచే క్రీస్తు ఆత్మ, శుద్ధీకరించి దత్తపుత్రాత్మ, మరి విజ్ఞాపన చేయాత్మ, తర్వాత అక్కడ దైగల ఆత్మ, సమభూమి గల ప్రదేశం నందు మనం నడిపింపచేయడం ప్రతిరోజు చేయాలి. 7 ఆత్మలను గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సరైన మార్గంలో దేవుడు మనకు బోధిస్తాడు. మనం చేయవలసింది మనకు తెలుస్తుంది. ఏది తప్పు, ఏది సరి అయిన విధానంలో ఎలా చేస్తే దేవునికి మహిమ, ఎలా చేస్తే దేవునికి ఇష్టం, ఎలా మనం ప్రవర్తిస్తే దేవునికి సంతోషం అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే అక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడినాడు ఆ మాట అంటే, ఇర్మియా దేవుడు చెప్పిన వెంటనే అయ్యో నేను బాలున కదేవా అన్నాడు. అనొద్దు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవ బిడ్డలు ఏదైనా చెప్తే వారికి వెంటనే మనం తిరుగుబాటు చేయకూడదు. హైమతి కూడా ప్రార్థన చేస్తుంది. వెంటనే అది ఒబే కావాలి, అంతే. అది ఏదైనా కానీ ఒబే చేయాలి.
కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదైనా ఒబే చేయాలి. అందుకని ఇక్కడ ఏమన్నా అంటే అయ్యో నేను బాధలో అన్న వెంటనే దేవుడు అన్నాడు నువ్వు ఆ మాట అనొద్దు, నేను కదా నిన్ను పంపేది, నీ నోట నా మాట ఉంచాను. జగత్తు పునాది వేయబడక ముందే, నేను గర్భంలో రూపబడక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నా. చేస్తుంది నేను నిన్ను నడిపిస్తా. నాపై నువ్వు ఆధారపడవు, కానీ నీ వయసును, నీ బలహీనతను, నీ చదువును ఇవి చూసుకోకూడదు. పిలిచిన దేవుడు ఆయన రైట్ మీద నడిపిస్తా, ఆయనకు శక్తిని ఇస్తా, ఆయనకు సహాయం దయచేస్తాడు. అందుకే తేజగా పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియాతో మాట్లాడాలి. యెహెజ్కేలు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహెజ్కేలు 2:1. ఇక్కడ అన్నాడు నరపుత్రుడా చక్కగా నిలబడు, బంగారు కింగడ చదవద్దు. మన ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుడికి ఇష్టమైన ప్రవర్తన, దేవుడి అధికారానికి మనం ఒప్పుకోవాలి, మన ఇష్టానికి కాదు. మన ఇష్టానుసారంగా చేస్తే ఎప్పుడు మనం రెసే కాదు. అందుకని నరపుత్రా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టాడు. అండర్లైన్ చేసుకొని కండక్ట్ చేయాలి. ఆత్మనే మనలోకి వచ్చి మనం నిలబెట్టదు. మనం ఎవరికి కాదు, మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ, ప్రాణం చేసేది పరిశుద్ధాత్మ, విజ్ఞాపనచే ఆత్మ. మాట్లాడేవాడు మనం కాదు, ఆయననే బోధుగా ఉంటారు, ఆయననే కాపరి, ఆయననే రైట్ వేలో గైడ్ చేస్తారు. ఆత్మ ఎంత మారుతుంది, పరిశుద్ధాత్మను మనం అప్పగించుకోవాలి. ఆత్మనే నన్ను నిలబెడుతుంది. అంటే నా బలహీనతను చూసి, నా బలహీనతలో, నా శక్తిహీనతలో నేనున్నప్పుడు, నేను ఎప్పుడైతే చక్కగా నేను నడుస్తానో, చక్కగా నా ప్రవర్తన సరిదిద్దుకుంటానో, నేను ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు నా చక్కటి ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడు, నా ఆత్మ నాలో ఉంచి నన్ను నిలబెడతాడు. పడగొట్టాడు. ఆత్మ నాలో ఉంచి నన్ను నిలబెట్టాడు అంటున్నాడు అక్కడ. తర్వాత ఈ గ్రంథాన్ని తినాలి, తింటే ఇది నీ నోటికి మధురంగా ఉంటుంది, కడుపుకి ఏమవుతుంది చేదు. కాబట్టి యేసు ప్రభు కోసం, క్రీస్తు కోసం, వాక్యం కోసం, వాక్యం మనలో ఫలించాలంటే అనేక శ్రమలు, శోధనలు, వేదనలు, రోజులు వస్తాయి, నిందలు వస్తాయి. అది కూడా చెప్పింది పవన్. వాటన్నిటిని మనం వేరు చేయాలి దేవుడి కోసమే. 24లో అవి ఎన్నో కూడా దేవుడితో తొలగిస్తున్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ సమాధానమే క్రీస్తునందు ఉన్న వారికి. అంటే ఈ యొక్క శిష్యులు వాళ్ళ బాధలో కూడా వాళ్ళు ఆనందపడినారు. రాత్రి వేళ వాళ్ళు బాగా చిన్న కొడితే కూడా ఉదయాన్నే లేచి వాళ్ళ వాక్యం కర్ణించుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయము 1-3 చదివితే అక్కడ ఈ గుడారం శిథిలమైపోయినా కూడా చూడండి, చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 1-3 వచ్చిన భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఈ నివాసం అంటే మన యొక్క శరీరం అనే ఈ నివాసం శిథిలమైపోయినా కూడా చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. అది అక్కడ. ఈ శరీరం శిథిలమైపోయినా దీని గురించి మనం బాధపడకూడదు. యోబు నా శరీరం ఇలా చీకిపోయినా నా ఎముకలతో ఎవరు చూస్తానన్నాడు, దేవుని చూస్తాను. శారీరకమైన శ్రమలు, శారీరకమైన బలహీనత, శారీరకమైన అనారోగ్యం వైపు మనం చూడకూడదు. దేవుడి వైపు మాత్రం మనం చూడాలి. దేవుడే మనకు శక్తినిస్తాడు, దేవుడే మనకు సహాయం చేస్తాడు. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతికితే అన్నీ ఏమైపోతాయి, లైన్ అయిపోతాయి. అందుకనే ఈ యొక్క ఉదయకాల సమయం మన జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 5వ అధ్యాయం 17వ వచనం చదవాలి. 2 కొరింథీ 5. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి, పాతం గర్దించిన ఇవిగో క్రీస్తు నందు అంటే ఆది యందు వాక్యం ఉన్నాడు, వాక్యం దేవుడైనాడు, వాక్యమే శరీరధారే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య, మనతో ఉంది. వాక్యం అంతా ఉన్నప్పుడు పాపం చేయజాలరు. దేవుడి మూలంగా పుట్టిన వాడు పాపం చేయడు. నీతిమంతుడు పాపం చేయడానికి తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఏ పని చేయదు.
అంటే వాక్యము మనం హృదయంలో ఉంచుకోవాలి. వాక్యానుసారంగా జీవించడం ఒక డిజైన్, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక నిబంధన దేవుడితో. ప్రభా నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను అన్నప్పుడు ఈ వాక్యమే మన యొక్క శారీరక క్రియలు చంపేస్తుంది. గలతీ 5:19 శారీరక క్రియలు చంపేసి 22 ఉన్న ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, శాంతితో, ఆశ, నిగ్రహంతో నింపుతాడు. ఆయనే నింపుతాడు, మనం కాదు. ఆయన పరిశుద్ధుడు. స్త్రీకి పుట్టిన వాళ్ళమంతా కూడా జన్మతః మనం పాపులమే, కానీ ఆయన రక్తంలో మనం కడిగి శుద్ధి చేసి ఆయన సొత్తుగా స్వకీయ సంపాద్యంగా ఆయన తెలుస్తుంది. అయితే మనము మన ప్రాణాత్మ దేహంతో సమర్పించుకోవాలి. జీవయాగంగా మనం సమర్పించుకున్నాము. తర్వాత 2 కొరింథీ 4వ అధ్యాయము 16-18 వచనాలు. కావున మేము అధైర్యపడము. ఇక 2025 ఎవ్వరు అధైర్యపడద్దండి, భయపడద్దు, చేయదు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించిన శారీరక మనకు ఎన్నో వేదన, రోధములు, ఎన్నో నిందలు ఏమొచ్చినా కూడా అస్సలు వాటి గురించి ఆలోచించొద్దు. ఆంతర్య పురుషుడు దినదినం ఏమైతున్నాడు? ఈ యొక్క నూతన సంవత్సరంలో అంతరంగ పురుషుడు అనుదినము నూతన పరచబడాలి. ప్రతిదినం అంటే ప్రతిదినం మన వాక్యం చదవాలి, ధ్యానం చేయాలని అంటారు. ప్రతిదినం ఇప్పుడు 4వ అధ్యాయము లేదా 4 నుంచి 10 అధ్యాయాలు చదువుకున్నాము. ఇంకొక రోజు 10 నుంచి 15 అధ్యాయాలు నూతనమైన విధానంలో. నూతన పరచబడేది వాక్యము ద్వారానే. వాక్య పురుషుడు కృషించిన ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా వాక్యంలో ఖచ్చితంగా మనం ప్రయాసం ఇవ్వాలి. అనుదినము అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. అదే మన యొక్క దృక్పథం. 2025లో మన గోల్ అదే. బాహ్యంగా మనకి ఎన్ని ఉన్నా కూడా అంతరంగ పురుషుడు అనుదినం నూతన పరచబడడం కోసం ఇక్కడ నూతన వాక్యం ప్రతిరోజు చెప్తున్నారు. అందుకే రావాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరంగా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడి ఆత్మ నేత్రం తెరబడి ఆత్మ ప్రత్యక్షతలు, ఆత్మ చెవులు తెరబడతాయి. దేవుని స్వరాన్ని వింటాం, దేవుని ప్రత్యక్షతలు మనకు వస్తాయి. అందుకని ఇక్కడ ఆత్మతో ఉండేవాళ్ళు ఈ బిడ్డలందరూ చెప్తున్నారు వాళ్ళకు వచ్చిన దర్శనాలు. పరిశుద్ధ ఆత్మతో శక్తితో నింపబడినప్పుడు దేవుని దర్శనాలు ఇచ్చారు. కానీ చాలా మంది బిడ్డలకు దేవుని దర్శనాలు ఇచ్చారు. రాయమాతి కానివ్వండి, ఇంతకుముందు మేరీ, మరి శారు బిడ్డలకు అందరికీ కూడా. ఎందుకు నేను చెప్తున్నా, అక్కమ్మకు వాళ్ళు వచ్చిన గోపికి కూడా దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. కాబట్టి మనము వాక్యంతో మనం నింపబడాలి. ముఖ్యంగా వాక్యమే, ఈ వాక్యమే మన సరైన విధానంలో నిలబెడుతుంది, మనం సరైన విధానంలో గైడ్ చేస్తుంది, మన బలపరుస్తుంది, మన ధైర్యపరుస్తుంది. కాబట్టి అంతరంగ పురుషుడు ఆంతర్యంగా మనము మన యొక్క వాక్యంతో మనము బలపరచబడే వాళ్ళగా మనం ఉండాలి. అందుకే ప్రకటన 21లో కొత్త ఆకాశం, కొత్త భూమి, ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో మనం చేరాలంటే అంతరంగ స్వభావం సరి చేయమన్నారు. బాహ్య పురుషుడు ఆ యొక్క బీజము అంటే విత్తనము పై బీజ కవచం చచ్చిపోతే కానీ నూతనమైనది ఫామ్ కాదు. అవును కదా? అలాగే పాపం క్రియలు చంపితేనే నూతన విధానంలో దేవుడు. ఆ బీజ కవచం అంతా కుళ్ళిపోతుంది. అది విత్తనం చచ్చిపోతేనే కొత్త దానికి రూపు, రంగులు అన్ని వేరే ఉంటాయి. పాత బతుకులు అప్పుడు ఎదుగుతుంది కూడా. విత్తనం అయితే ఎన్నెళ్ళైనా అలాగే ఉంటుంది. విత్తనమే ఎన్నెళ్ళైనా అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే బీజ కవచం కుళ్ళిపోతుందో శారీరకంగా మనం నలగొట్టబడినప్పుడు, శారీరకంగా మన శ్రమలు, వేదనలు ఎన్ని ఉన్నా కూడా ఆ బాధను మనం అనుభవించినప్పుడు అంత రంగంలో నూతన పరచబడినప్పుడు ఆ పప్పు పదార్థంలో నుంచి మొక్క పైకి వచ్చి చిగురు వచ్చిందంటే ఎదిగే చిగుతాడు. అందుకే దావీదు చిగురును దేవుడు పంపించాడు. నీలో నాలో దావీదు చిగురింప చేసి మనం పుష్పించి ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, మనం అభివృద్ధి చెందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ నూతన సంవత్సరంలో దేవుడు అటు కృపను మనకందరికీ కూడా దయచేయగాక. ఇంకా చాలా లేఖన భాగాలు ఉన్నాయి. మళ్ళీ మధ్యాహ్నం వేళ మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్య భాగాన్ని ఆస్వాదించి మనందరి జీవితాలు ఫలింపచేయగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.